యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకునడి. తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. చెడుతనము అనేది ఏంటో చెప్పగలరా? అనేక మాటలు, చెడ్డ మాటలు కావచ్చు, చెడ్డ చూపులు కావచ్చు, చెడు వినికిడి కావచ్చు, చెడు ఆలోచనలు కావచ్చు, చెడు తలంపులు కావచ్చు, చెడు స్నేహం కావచ్చు, చెడ్డ అలవాట్లు కావచ్చు. కాబట్టి చెడుతనం ఏదైతే ఉందో దాన్ని అసహించుకోవాలి. యెహోవాను ప్రేమించే వ్యక్తివైతే, దేవుడిని ప్రేమించే వ్యక్తివైతే, నీకు దేవుని మీద ప్రేమ ఉంది అని చెప్తున్నావా? అయితే మొట్టమొదటిగా నీలో ఉండాల్సిన క్వాలిఫికేషన్ అంటే, దేవుని ప్రేమించే వాళ్ళు ఉండే, దేవుని ప్రేమించే స్త్రీలో పురుషుల్లో ఉండే క్వాలిఫికేషన్ అంటే, వారు చెడుతనాన్ని అసహించుకుంటారు. చెడు ఆలోచనలను అసహించుకో, గద్దించు. అక్కడ నీకు చెడు తలంపులు వస్తే అక్కడ లేచి దేవుని వాక్యం చదువు, స్తుతించు, ప్రభుని గణపరచు, ఒక మంచి పాట పాడుకో, వాక్యం ధ్యానించు. దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములు నిలువక, అపహాసకులు కూర్చుండే చోటును కూర్చుంటే యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, ఆయన దివారాత్మని ధ్యానించేవారు ధన్యులండి. తన కాలం ముందు ఫలించే చెట్టు వలె ఉంటాడు. దుష్ట ఆలోచనలు ఫాలో చేస్తే ఫలము లేని చెట్టుగా ఉంటావు. పాపుల మార్గంలో నిలిస్తే ఫలము లేని చెట్టుగా ఉంటావు. అపహాసకులు పక్కన కూర్చొని వారితో పాటు అపహాసం చేస్తుంటే, నువ్వు చూసి అపహాసం చేస్తూ ఉంటే ఎండిపోయిన చెట్టుగా ఉంటావు. తన భక్తుల ప్రాణాన్ని కాపాడుతాడు. ఎవరా భక్తులు? చెడుతనాన్ని అసహించుకునేవారు. ఈరోజు చెడుతనం సమాజంలో చాలా విపరీతంగా పెచ్చుమెరిపోతుంది. అది ఏ దేశం అన్నా కావచ్చు, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, యూరోప్ కావచ్చు, ఇండియా కావచ్చు, ఏ దేశం అన్నా పేరు చెప్పండి. ఆఫ్రికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, మిడిల్ ఈస్ట్, అన్ని చోట్ల ఉన్నాయి, పెరిగిపోతూనే ఉంది. అయితే నీవు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా వెంబడించాలనుకున్నావు. నీ ప్రాణాన్ని ప్రభు కాపాడాలని కోరుతున్నాడు. ఎవరి ప్రాణాన్ని ప్రభు కాపాడతారట? ఆయన భక్తుల ప్రాణాన్ని కాపాడతాడు. ఎవరు ఆయన భక్తులు? ఆయన భక్తుల్లో ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? వారు చెడుతనమును అసహించుకుంటారు. ఏదైతే చెడుని తెలుస్తుందో దాని పట్ల నీకు అసహ్యం కావాలి. చెడ్డ మనిషిని అసహించుకోవద్దు. క్రైస్తవుడు చేయవలసింది పాపిని అసహించుకోవద్దు, పాపమును అసహించుకో. పాపిని ప్రేమించి ప్రార్థనలోకి నడిపించు, రక్షణలోకి నడిపించు. పాపులను ప్రభు యొద్దకు నడిపించు. ఆయన పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ప్రభు వారిని విడిపించగలడు, నిన్ను కూడా విడిపించాడు. కాబట్టి వీడు పాపి, ఆమె పాపి అంటూ వెళ్ళొద్దు. వారిలో ఉన్న పాపాన్ని అసహించుకొని వారిని రక్షించాలని ఆలోచించాలి. మీ బిడ్డలో చెడుతనం కనబడితే ఈ చెడ్డోడాన్ని బయటికి నెట్టేస్తున్నావా? ఆ చెడుతనం పోయేలా ప్రయత్నం చేస్తామంటే చెడుతనం పోయేలా ప్రయత్నం చేస్తాం. చెడ్డ మాటలు ఆడకూడదు నాన్న, చెడ్డ మాటలు, చెడ్డ ప్రవర్తన వద్దు, ఆ చెడ్డ వాటితో సాహసం చేయొద్దని చెప్తాం. ఎందుకు చెప్తున్నామంటే నీ బిడ్డ కాబట్టి. మరి దేవుడు ఎందుకు అంటున్నాడు చెడ్డ లోకంలో చెడుతనాన్ని ప్రేమించొద్దని? నువ్వు ఆయన బిడ్డగా మారావు, ఆయన కుమారుడుగా మారావు, ఆయన కుమార్తెగా మార్చబడ్డావు. యూ బికమ్ ఏ ఫాలోవర్ ఆఫ్ జీసస్. చెడుతనాన్ని అసహించుకోండి. అది సోషల్ మీడియాలో ఉన్న చెడుతనమే, అసహించుకో. అది వీధిలో ఉన్న ఫ్రెండ్స్ మధ్యలో ఉన్న చెడ్డ మాట్లాడుతున్నప్పుడు దాని దగ్గర లేచి వెళ్ళిపో. ఏం బ్రదర్ ఇలా వెళ్ళిపోతున్నావు అంటే 2-3 సార్లు చూస్తారు. ఆ తర్వాత వాళ్ళే అంటారు, ఇలా మాట్లాడేటప్పుడు ఆ బ్రదర్ ఉండడండి, ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఆ సిస్టర్ ఉండదండి. ప్రతి చిన్నదానికి కాదు, కొన్ని విషయాలు ఉంటాయి. అలాంటి విషయాలు వినకూడదు అనుకున్నప్పుడు నువ్వు అక్కడ లేచి వెళ్ళొచ్చు, వేరే పని చేసుకుని మళ్ళీ రావచ్చు. సామెత 8:13 వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకున్నటే. దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నామని అనడానికి రుజువేంటి? నీ బాబు, నీ కుమారుడు, కుమార్తె భక్తిగా ఉన్నారనడానికి రుజువేంటి? వారు చెడుతనాన్ని అసహించుకుంటారు, చెడ్డ స్నేహానికి దూరంగా ఉంటారు. చెడు స్నేహంలోకి వెళ్ళటలేదంటే వాడు భక్తిపరుడు. చెడ్డ స్నేహాన్ని వద్దనుకుంటుంది ఆ కుమార్తె అంటే భక్తిపరురాలు. చెడ్డ మాటలు వద్దనుకుంటున్నాడు, చెడ్డ మాటలు వినకూడదు అనుకుంటున్నాడు, చెడును చూడకూడదు అనుకుంటున్నాడు అంటే వారిలో భక్తి ప్రారంభించబడింది. అందుకే మారు మనసు పొందినప్పుడు చాలామంది బిడ్డలు, చాలామంది అలవాట్లు వదిలేస్తూ ఉంటారు. ఎందుకు వదిలేసావు బ్రదర్ అంటే చెడుతనం మీద అసహ్యం పుట్టించే ఒక మనసును దేవుడిచ్చాడు. నూతన మనస్సు, నూతన హృదయం, నూతన ఆత్మ ప్రారంభించబడింది. కాబట్టి నిత్యము వాటిని తాగేవాడు తాగడం మానేస్తున్నాడు, తిట్టేవాడు తిట్లు మానేస్తున్నాడు, తిరిగేవాడు తిరగడం మానేస్తున్నాడు. చెడుతనాన్ని వదిలేసుకుంటుంది ఆ స్త్రీ పురుషుడు. ఎందుకని అంటే లోపల చెడుతనము లేని క్రీస్తు అడుగు పెట్టాడు, గుండెల్లోనికి ఆయన అడుగు పెట్టాడు. అందుకే ఆ చెడుతనం మీద అసహ్యం కలిగి. కీర్తన 45:7 వచనం, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలంతో అభిషేకించున్నాడు. చెడుతనము అసహించుకున్నట్లయితే ఏం చేయబడుతుంది? నీ జీవితం ఏం చేయబడుతుందంటే హెచ్చించబడతావు. 45 కీర్తన 7 వచనం, 24 కీర్తన 4-5 వచనాలు, హెబ్రీ పత్రిక 1:9 వచనం. 3 రెండవదిగా నీ ప్రాణం కాపాడబడుతుంది. కీర్తన
97:10 ప్రభు యొక్క ఆత్మ నీలో నడిపించునుగాక. 3వది మంచి రోజులు చూస్తావు. కీర్తన 34:12, 13, 14 వచనాలు. 1 పేతురు 3:10 ఈ వచనాల్లో మీరు గమనించవలసింది ఏంటంటే, వీరి ఇంటికి వెళ్ళాక కూడా చదవండి, వాటిని అమలుపరచడానికి ప్రయత్నం చేయండి. ప్రభు మిమ్మల్ని విడిపించి బాగు చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నాలో కార్యం జరిగించు ప్రభా. మాకు వివేకం దయచేయి, జ్ఞానము దయచేయి నాయన. ప్రార్థించే మనసు మాకు దయచేయండి, ఆత్మీయత మాకు దయచేయండి, భక్తిని మాలో కలుగు చేయండి ప్రభా. అభివృద్ధినిచ్చేవాడు నీవేనైనా. మా జీవితాలను సరిచేయండి ప్రభా. మీ ఆత్మతో నింపండి యేసయ్య. మీ సహాయం మాకు దయచేయండి, ఆశీర్వదించండి ప్రభా. నీ అభివృద్ధి నాకు కావాలి యేసయ్య. మీరిచ్చే ఆశీర్వాదం నాకు కావాలి. నన్ను ఫలింపజేయండి ప్రభా. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాలను విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, ఈ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. యేసు ఉన్నత నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. బర్త్డే ఉన్నటువంటి వారు, మీకు మా ప్రత్యేక ప్రార్థనలు. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీకు వాగ్దానము జెఫన్యా 3:15. ఇక మీదట మీకు అపాయం సంభవింపదు. నెవర్ అగైన్ విల్ యూ ఫియర్ ఎనీ హార్మ్. నెవర్ అగైన్ విల్ యూ ఫియర్ ఎనీ హార్మ్. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరాలని ప్రార్థన చేసుకోండి. మరి బర్త్డే ఉన్న రోజు తెల్లవారు లేచి ప్రార్థన, బైబిల్ పట్టణం ఉండడం చాలా సంతోషం. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. మీకు ఆయుర ఆరోగ్యములు ప్రభు దయచేయాలి మా ప్రార్థన. ప్రభు ఈ వాగ్దానంతో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. The promise of God for you, Psalms 128:5. May the Lord bless you from Zion. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించింది 128వ కీర్తనలో ఉంటుంది. ఆ కీర్తన మొత్తం చదవండి, అది మీకోసమే అనుకోండి. అద్భుతమైన విషయాలు కుటుంబాల కొరకు, భార్యాభర్తల కొరకు, పిల్లల కొరకు రాయబడ్డాయి. ప్రభు అక్కడ ఆలస్యమైతే మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అవసరమైతే ప్లాటినం జూబ్లీ కూడా చేసుకునేంతగా ప్రభు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. ఏ వయసులో వారైనా మీరు భార్యాభర్తల మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్ ఇంక్రీజ్ అవునుగాక. ఆమేన్ చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మీ కుటుంబాలు దీవించాలని ఈ వాగ్దానంతో ఎత్తి ప్రార్థించండి. ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి, కలిసి బైబిల్ చదవండి. ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ యూ. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యువర్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.